నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. యాంకర్ శ్యామల ఆవిడ మీద కేసు నమోదవ్వడం, మొన్న మధ్య పోలీసుల దగ్గరికి వెళ్ళి విచారణ ఎదుర్కోవడం మనం చూసాం. ఈ నేపథ్యంలో అక్కడ ఆవిడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే, నేను పైనుండి వచ్చిన స్క్రిప్ట్ని మాత్రమే చదివాను, అంతేగాని నా స్వతహాగా చెప్పలేదు, ఇందులో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని చెప్పారు. మరి ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరు అని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. మరి ఎవరో తెలుసుకుందాం. సో దీని గురించి మనకు చెప్పడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. ఆవిడనే తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. అంటే ఎవరైతే శ్యామల గారికి స్క్రిప్ట్ ఇచ్చారు ఆవిడ ఎవరు, అలానే ఆయన కేవలం శ్యామల గారికి ఇచ్చారా లేదంటే ఇంకెవరికైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అంటే నిన్న పోలీస్ ఎంక్వైరీలో మీరు అన్నట్టుగా శ్యామల నాకు పైనుంచి స్క్రిప్ట్ వస్తే నేను చదివాను తప్ప నాకేం తెలియదు అంటే పోలీసులు అడిగారు. మీరు చాలా వ్యాఖ్యలు చేశారు కదా, బెల్ట్ షాపుల వల్ల మద్యం సేవించి వాళ్ళు బండి నడపడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని, మీకు దానికి సంబంధించిన వివరాలు ఉంటే మాకు ఇవ్వండి, మీరు అట్లా స్టేట్మెంట్స్ ఇచ్చారని అంటే ఆవిడ ఈ మాట చెప్పారు. నాకేం తెలీదు, పైనుంచి స్క్రిప్ట్ వస్తే చదివాను నేను, నాకు వివరాలు ఏం తెలీదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే అదే మేము చేస్తామన్నట్టుగా ఆవిడ చెప్పింది. సో మనం గతంలో చూసుకుంటే మీకు గుర్తుంటే కనుక అయితే పోసాని కృష్ణమురళి అలాగే చెప్పారు. అవును, నాకు పైనుంచి స్క్రిప్ట్ వస్తుంది, వాళ్ళు చదవమంటే మేము చదువుతాము, వాళ్ళు తిట్టమంటే తిడతాము అని. అది అతను కూడా ఓపెన్గా చెప్పారు. తర్వాత కృష్ణన్ రాజు అని ఒక జర్నలిస్ట్, మీకు గుర్తుందా, వేశ్యల రాజధాని అని అమరావతిని అన్నప్పుడు వాళ్ళు చెప్పారు నేను చదివాను అన్నాడు ఆయన. తర్వాత ఇటీవల కల్లా అది జరిగాక మీకు కొమ్మినేని శ్రీనివాసరావు అనే జర్నలిస్ట్ ఆయన అరెస్ట్ అయ్యాక బయటకు వచ్చాక ఈ మధ్య కాలంలో చాలా కేర్ఫుల్గా మాట్లాడుతున్నారు ఆయన డిబేట్స్లో. అంటే భయపడుతున్నాడు ఆయన. ఎవరైనా ఏదైనా చెప్తే కూడా మీరు ఆలోచించి చెప్పండి మళ్ళా లేకపోతే అన్నట్టుగా ఆయన భయపడుతున్నారు. అంటే భయం కాదు ఇక్కడ కావాల్సింది, మన పని చెయ్యకూడదు అనే భావన వాళ్ళలో రావాలి. భయంతో వాళ్ళు మాట్లాడకపోవటం కాదు. మీకు అర్థమైంది పాయింట్? అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సజ్జలని అంత ఎందుకు దగ్గరికి తీశారు అని అందరిలో ఒక సందేహం ఉంది కదా. ఎందుకు తీశారు అనే దానికి మనకి ప్రతిసారి ఆన్సర్ దొరుకుతుంది. మళ్ళా మరోసారి దొరికింది. ఏంటి ఆన్సర్ అంటే, సజ్జలను అడ్డు పెట్టుకుని సజ్జలకి మొత్తం అప్పచెప్పి సజ్జల స్క్రిప్ట్ రెడీ చేయించి సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు, ఐపాక్ టీం కావచ్చు, అంటే బూతులు అనేవి ప్రజల్లో చొప్పించడానికి ప్రయత్నించారు. ప్రతి స్క్రిప్టు వాళ్ళే ఇచ్చారు. మీకు గుర్తుంటే కనుకైతే ఇవాళ కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఏం చేశారు, ఒక అసెంబ్లీలో మనిషి పుట్టుక గురించి ప్రశ్నించి ఎంత నీచంగా మాట్లాడి, ఇవాళ ఎక్కడున్నాడు వల్లభనేని వంశీ? ఒక వల్లభనేని వంశీ ఎంతో అందగాడు అనుకునే వల్లభనేని వంశీ ఒక్కసారి జైలుకి వెళ్ళొచ్చాక మొత్తం రూపురేఖలే మారిపోయాయిగా. అంటే మనిషిలో పశ్చాత్తాపం వచ్చిందా లేదా అనేది మనకు తెలియదు, కానీ మనిషికి మనుగడ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళలేరుగా. ఒక వల్లభనేని వంశీ వెళ్ళలేరు, ఒక కొడాలి నాని ఏమైపోయాడు ఇవాళ, చూడటానికి పిచ్చాడిలా తయారయ్యాడు. ఎట్లా మాట్లాడాడు, ఎలక్షన్ రిజల్ట్ ముందు కూడా ఎంత పొగరుగా ఎట్లా మాట్లాడాడు. అంటే పేరుని నాని మనం చూస్తున్నాను ఒక వ్యంగ్యం వీళ్ళ మాటల్లో. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, మీరందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చేది ఎందుకు? ఎంతసేపు అధికార పక్షాన్నో ప్రతిపక్షాన్నో తిట్టడానికైనా, ప్రజలకు మంచి చేయడానికి రారా? ప్రజల గురించి పట్టించుకోరా? మీ నియోజకవర్గాల్లో మీరు తిరగరా? మీరు కావాలంటే గమనించండి, వాళ్ళకి ఇంక వేరే పని లేదు. అంటే ఈ బూతు రాజకీయాన్ని వీళ్ళ ద్వారా చెప్పించి, వీళ్ళ మెదడులో చొప్పించి, ఇప్పుడు వాళ్ళందరూ కూడా బానిసల్లాగా అయిపోయారు జగన్మోహన్ రెడ్డికి. ఇంకా దే కాంట్ గో ఎనీవేర్ ఎల్స్. వాళ్ళకి ఎక్కడ ఏ పార్టీలోనూ వాళ్ళకి జగా దొరకదు. ఎవరైనా తీసుకుంటారా? ఏమన్నా వీళ్ళైనా గొప్ప పనులు చేశారా? వీళ్ళ నియోజకవర్గాలను ఉద్ధరించారా? కనీసం వాళ్ళ సొంత ఊరిని వాళ్ళు ఏమన్నా బాగుపరిచారా? ఏదీ లేదు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వారే పులివెందుల పులి అనుకున్న వ్యక్తి పులివెందుల్లో అడుగు పెట్టలేకపోతున్నాడు. జెడ్పీజీహెచ్ ఎన్నికల్లో ఏమంటారు, డిపాజిట్ కోల్పోయాక.
మనిషి ఎప్పుడూ కూడా ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతుక్కోవాలి. కానీ వీళ్ళు పోగొట్టుకున్నాక అక్కడ మొహం చూపించరు వీళ్ళు. అంటే వీళ్ళందరినీ కూడా అట్లా తయారు చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే మీరు చూసారా, ఈ బానిస మనస్తత్వాన్ని పెంచి పోషించి మీరు చచ్చిన నా కాళ్ళ కింద పడి ఉండాలి, మీరు ఇంకెక్కడికే వెళ్ళకూడదు, ఈ బూతులు మాట్లాడినందుకు జీవితకాలం మిగతా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళని చూస్తేనే ఒకలా చూస్తారు కదా. అవును. అంటే ఇది జీవోత్సవాల్లో బతకడం అంటాం. ఓకే. అంటే బతుకుండి ప్రాణం లేకపోవటం. ఇవాళ వీళ్ళందరి పరిస్థితి అదే. అంటే ముఖ్యంగా ఎవరైతే ఈ కోర్ టీం ఉందో వీళ్ళందరిది ఇదే పరిస్థితి కదా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు రోజాని మీరు తీసుకోండి, రోజా కూడా ఎంత ఎగిరెగిరి పడింది. ఇప్పుడు గట్టిగా మాట్లాడగలుగుతుంది ఆవిడ. డబ్బులు సంపాదించుకున్నారు కరెక్టే, కానీ బయటకు వచ్చి మాట్లాడే బయటకు వచ్చి మీరు మామూలుగా జనజీవన స్రవంతిలో మీరు కలవగలరా? ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎవరికీ లేదు కదండి. ఒక్కళ్ళని మీరు చూపించండి. ఇప్పుడు మనం చెప్పుకున్న వ్యక్తుల్లో ఎవరైనా కూడా ఇంకా ఆ రకంగా బొత్స కొంచెం బెటర్ ఏమో, బికాజ్ ఆయన ఇలాంటి పిచ్చివాగుళ్ళు వాగలేదు కాబట్టి. అంటే కంపారిటివ్గా నేను చెప్తున్నా, ఆయన చాలా తక్కువ మీడియా ముందుకు రావడం తక్కువ, ఏం మాట్లాడతారో అర్థం కాదు. అయితే బూతులు అయితే మనకు తెలిసి మాట్లాడలేదు. అవును, ఇప్పటి వరకు బొత్స గారి దగ్గర అది అయితే లేదు. ఈవెన్ విజయసాయిరెడ్డి కూడా తను మాట్లాడించాడు తప్ప మాట్లాడలా. అవును, అంటే అది తెలివైన వాడు చేసే పని. అంటే సజ్జల కూడా ఆల్మోస్ట్ అంతే కదా మేడం. అంటే సజ్జల ఇప్పుడు అంతా తనే కదా, అంతే వెనకుండి మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదగా, ఎందుకంటే ఆయన కొంచెం జర్నలిస్ట్ కాబట్టి ఇంకా కొద్దిగా ఆ వాసన ఉంది వారికి, ఉంది ఎలా మాట్లాడాలి ఏంటి తెలుసు అది. ఓకే. అంటే మేడం ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇదంతా చేపిస్తున్నారు. ఓకే, మరి కొడుకు భార్గవ్ని ఇప్పుడు సాక్షి పత్రికకి అలానే ఛానల్స్ ని చూసుకోమని చెప్పేసి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏదైతే చూస్తున్నామో అదంతా సాక్షిలో మళ్ళీ చూడొచ్చు అంటారా? సేమ్ రిపీటా? ఏమీ సమస్య లేదు, మీకు తప్పకుండా చూపించచ్చు. కొంచెం ఎక్స్ట్రీమ్ అంటారా అయితే? అంటే ఇప్పుడు ఏం చేస్తాడంటే కొంచెం ఆయన షుగర్ కోటింగ్ పిల్స్ లాగా చేస్తాడా, అంటే మరి అంత దిగజారకుండా కనీ కనిపించకుండా చేస్తాడా, అది మనకు తెలియదు. ఏది ఏమైనా ఇవాళ మీరు చెప్పినట్టుగా సజ్జల భార్గవరెడ్డికి అప్పగిస్తే సాక్షి పేపరు, దాని విలువలు ఇప్పుడు ఏం విలువలు లేవు, ఇంకా విలువలు దిగజారుతాయి. ఇప్పుడు వన్ సైడెడే కదా ఫుల్గా. అవును. అప్పుడు మరి ఏ రకంగా ఉంటుంది? అది బూతు పత్రిక అవుతుందా, సాక్షిగానే ఉంటుందా? ఎలాగా ప్రజలకి మనసాక్షి పత్రిక కాదు అది. మరి ఏ రకంగా కొనసాగుతుంది? మరి అక్కడ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బిహైండ్ ద స్క్రీన్స్ ఉండి కొడుకు చేత అంతా నడిపిస్తారా, ఏం చేస్తారు అనేది చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.